గంగక్క గంగక్క గంగా 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 ఏమైంది నీకు? అదిగో మాలతక్క అక్కడే ఉంది. తను ఇప్పుడే చూసాను నేను. అరే తను మాలతే అయి ఉండదు. నువ్వు పొరపాటు పడి ఉంటావు. అయ్యో కాదు, తను మాలతక్కే. నేను చూసానుగా. గంగా ఆర్ యు షూర్ మాలతీయేనా? అవును ప్రదీప్ బాబు, మాలతక్కే. నీల రంగు చీర కట్టుకొనుంది తను. తను ఒక చంటి పిల్లను కూడా ఎత్తుకొనుంది. అలాగే తన పిల్లలు కూడా ఉన్నారు తనతో పాటు. నేను చూసాను. పదండి, త్వరగా పరిగెత్తు. మనం వెంటనే బస్ స్టాప్ కి వెళ్ళకపోతే బస్ వెళ్ళిపోతుంది. ఒకవేళ గంగ మనల్ని చూసిందంటే వెళ్ళనీయకుండా పట్టేసుకుంటుంది. ఇప్పుడు మాలతీని పట్టుకోవడం చాలా అవసరం. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. గో క్విక్. పద. అరే ఏమయ్యారు మీరంతా? ఆ మాలతి ఇక్కడే ఉంది. గంగ మాలతిని వెంటాడుతుంది. మాలతి గంగకి దొరకకూడదు. మీరు తొందరగా వెళ్ళండి. అలాగే నేను తనని ఆపడానికి ప్రయత్నిస్తాను. తను ఎక్కడ కనిపించడం లేదు. మిస్టర్ త్రివేది సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. ఐ నో నేను పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. మీరు గంగకు ఒకసారి ఫోన్ చేసి తను ఎలా ఉందో కనుక్కుంటారా ప్లీజ్? దేనికి? గంగ ఇంట్లోనే ఉంటుందిగా. యాక్చువల్లీ తను మాలతి అక్కను వెతుకుంటూ తన గ్రామానికి వెళ్ళింది. మాలతి ఒక్కతే ఆ రోజు మాలతి ఒక్కతే ఇంట్లో ఉంది. జాహ్నవి ఒకవేళ తనేమైనా చూసుండొచ్చు, జాహ్నవితో ఏదైనా మాట్లాడుండొచ్చు అని. అదే నిజమైతే మీరంటున్న మాలతి అక్క తన సాక్ష్యం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అందుకే గంగ తనని వెతుక్కుంటూ వెళ్ళింది. సరే అయితే నేను గంగతో మాట్లాడతాను. థ్యాంక్స్. సాగర్ అన్నట్టు ఈ రమేష్ బాబు చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. ఫోన్లే వదిలేయండి. గంగీ సంగతి మీకు చెప్పే ఉంటుంది. మాకు సిరంజి దొరికింది, దాని మీద వేలుముద్రల గురించి వాళ్ళకి తెలిసే ఉంటుంది. దాని గురించి మాకు ఎటువంటి సమాచారం లేదు. ఇన్స్పెక్టర్ గారు నాకేం అర్థం కావట్లేదు. మీరేదో సిరంజి అదే జాహ్నవి మరణించాక మాకు ఆ గదిలో దొరికిన సిరంజి, దానికి సంబంధించిన ఫారెన్సిక్ రిపోర్ట్ నేను రమేష్ గారికి కూడా ఇచ్చాను. లేదే, దాని గురించి నాకు అసలేం తెలీదే. అండ్ ఇన్స్పెక్టర్, ఐ థింక్ గంగ కూడా ఈ విషయం తెలీదు. తెలిసింటే తను నాకు తప్పకుండా చెప్పుండేది. స్ట్రేంజ్. ఈ సంగతి అందరికంటే ముందే గంగకే చెప్తానని రమేష్ బాబు నాతో చెప్పారు. మిస్టర్ త్రివేది, మీరంటున్న ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ నేను ఒకసారి చూడొచ్చా ప్లీజ్? తప్పకుండా, షూర్, మీకు పంపిస్తాను. థ్యాంక్స్. ఇంత ఇంపార్టెంట్ సంగతి నాకు చెప్పడం గంగ అసలు మర్చిపోయి ఉండదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.